ఎప్పుడూ చేసేలాగా కాకుండా బీరకాయ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సింపుల్గా కూడా అయిపోతుంది. దీనికోసం లేతగా ఉన్న బీరకాయలని తీసుకుని పైనున్న పొట్టు లైట్గా పీల్ చేసుకునేసి 3 ఇంచెస్ పొడవుతో కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా కట్ చేసుకున్న వాటిని ఇలా మధ్యలోకి ఒక ఘాటు పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసి జీలకర్ర, వెల్లుల్లి, ఆనియన్స్, టొమాటోలు, కొత్తిమీర యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. తర్వాత ఈ ఫ్రై చేసుకున్న దాన్ని మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని ఇందులోకే సాల్టు, పసుపు, ధనియాల పొడి, కారం వేసుకుని బాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లోకి ఆయిల్ వేసి ఆవాలు, కరివేపాకు, ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకున్నాక మనం స్టఫ్ చేసి పెట్టుకున్న బీరకాయలను కూడా యాడ్ చేసుకొని ఒకవైపు ఫ్రై అయ్యాక ఇంకొక వైపు కూడా తిప్పి ఫ్రై చేసుకుని తర్వాత మిగిలిన మసాలా ఉంటుంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా పోసుకొని కర్రీ దగ్గర పడేదాకా ఉంచుకొని తీసేసుకుంటే టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది.